అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఎలా ఇవ్వాలో తెలియజేస్తున్నానండి. అలాగే పితృపక్షం గురించి కూడా కొన్ని విషయాలైతే చెప్పబోతున్నాను. మనం దానంగా ఇచ్చే వస్తువులు బ్రాహ్మణులు వండుకునే విధంగా వారి కుటుంబం ఒకరోజు లేదా ఒక పూటైనా వండుకునే విధంగా ఇవ్వాలి. ఈ భాద్రపద మాసంలో మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. శుక్లపక్ష పౌర్ణమి నుండి 15 రోజుల పాటు ఈ మహాలయ పక్షాలు అయితే జరుగుతూ ఉంటాయి. పితృపక్షం లేదా మహాలయ పక్షాలు అని కూడా అంటారు వీటిని. ఈ మహాలయ పక్ష సమయంలో పితృదేవతలు నేల మీదకు వస్తారు అని చెప్తారు. ఈ పితృపక్షంలో చేసే దానాల వల్ల కానీ పితృకర్మల వల్ల కానీ పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుంది. అలాగే వంశాభివృద్ధి కూడా అవుతుంది. ఈ మహాలయ పక్ష సమయంలో పితృదేవతలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు వస్తారట. ఈ పితృపక్ష తేదీలు సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు ఉన్నాయండి. ఈ సమయంలో మనం ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవచ్చు. అమావాస్య రోజు ఈ పితృకర్మలు కానీ ఈ దానాలు కానీ చేస్తే ఇంకా చాలా మంచిది. బియ్యం మన శక్తి కొలది ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వవచ్చండి. 1 కేజీ బియ్యం కానీ 2 కేజీలు 3 కేజీలు ఇలా మన శక్తి కొలది ఎంతైనా ఇవ్వవచ్చు. తర్వాత కందిపప్పు ఇవ్వకూడదండి, పెసరపప్పు మాత్రమే ఇవ్వాలి. శుభకార్యాలకు వాటికి కందిపప్పును వాడతారు. ఇలా తద్దినాలకు దానాలు ఇచ్చేటప్పుడు పితృకర్మలకు ఇలా చేసినప్పుడు పెసరపప్పును మాత్రమే ఇవ్వాలి. తర్వాత కూరలను 2 రకాలు కానీ 4 రకాలు కానీ ఇవ్వాలి. వంకాయలు, బంగాళదుంపలు, క్యాప్సికమ్ ఇలాంటి కూరలు ఇవ్వకూడదు. బెండకాయలు, అరటికాయలు, తోటకూర, కాకరకాయలు, దోసకాయ, కంద, చామదుంపలు ఇలాంటి మిగిలిన అందుబాటులో ఉన్నవన్నీ కూడా 4 రకాలు కానీ 2 రకాలు కానీ ఇవ్వవచ్చు. తర్వాత బెల్లం, చింతపండు, నెయ్యి ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా సరే పర్వాలేదు. తర్వాత ఉప్పు, నూనె ఈ 2 కూడా ఇవ్వకూడదు. చాలామంది ఇస్తూ ఉంటారు కానీ ఇవి ఇవ్వనవసరం లేదు. తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా ఇవ్వచ్చు. నిజంగా శాస్త్రంగా ఇవ్వాలి అనుకుంటే ఇలా నేను చెప్పినవన్నీ ఈ విధంగా ఇవ్వాలి. మీరు ఇంకా ఇవ్వాలి అనుకుంటే పాలు, పెరుగు, పళ్ళు ఇవి కూడా ఇవ్వవచ్చు. వీటితో పాటుగా అడ్డాకు కానీ అరిటాకు కానీ పెట్టి ఇవ్వాలి. తర్వాత స్వయం పాకంతో పాటుగా దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలండి. 2 తమలపాకులు, వక్క, దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలి. దక్షిణ మన శక్తి కొలది ఎంతైనా ఇవ్వవచ్చు. 101 రూపాయి కానీ 116 కానీ 501 కానీ ఇలా మన శక్తి కొలది ఎంతైనా సరే ఇవ్వవచ్చు. మీకు ఓపిక ఉంటే కనుక బ్రాహ్మణుడికి పంచే కండువా కూడా పెట్టి ఇవ్వవచ్చు. పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతూ ఉంటాయండి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడం, ఆటంకాలు రావడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, సంతానం లేకపోవడం ఇలాంటి మరెన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే మహాలయ పక్ష సమయంలో ఒక్కరోజైనా సరే వారికి తర్పణాలు వదలాలి. ఇలా దానాలు చేయడం, తర్పణాలు వదలడం వల్ల పితృదేవతలకు ఆకలి దప్పికలు తీరుతాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వదించి మన వంశాభివృద్ధి ఉన్నతికి కారణమవుతాయి. ఈ పక్షంలో ఇతర శుభకార్యాలేవి ప్రారంభించకూడదు. ప్రతి సంవత్సరం శ్రాద్ధం అంటే తద్దినం పెట్టినా సరే ఈ మహాలయ పక్షాల్లో కూడా గోదావరి నది ఒడ్డున తర్పణాలు వదలవచ్చు. బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వవచ్చు. పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనాన్ని స్వీకరిస్తారట. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారట. ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెనలకు బదులుగా శపించి వెళ్ళిపోతారట. నిజానికి ప్రతి మాసంలో అమావాస్య పితృదేవతలకు పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. శ్రాద్ధం చేయడం, తద్దినాలు పెట్టడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాలే ఇస్తుంది. ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞ ఫలితం లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేసే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్ష 15 రోజులు. ఈ మహాలయ పక్ష 15 రోజుల్లో కనీసం ఒక్కరోజైనా పితృకర్మలు చేయండి. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం, దానం చేయడం, తర్పణాలు వదలడం లాంటివి చేయడం వల్ల పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ 15 రోజులు ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.